ఈరోజు మన భారతదేశంలో కుల రాజకీయాలు అన్నప్పుడు మొట్టమొదట గుర్తు వచ్చేది ఆంధ్రప్రదేశ్. ఈ కుల రాజకీయాల్లో కూడా అన్ని పార్టీలు ఒక్క కులాన్ని హైలైట్ చేస్తాయి, కాపు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా కాపు కులస్తులే. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. వాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తారో గంపగొత్తగా వాళ్ళే గెలుస్తారు. బట్ మరి వాళ్ళు రాజ్యాధికారం చేపట్టారంటే 2009లో మన చిరంజీవి ట్రై చేశాడు, బట్ రాజ్యాధికారానికి ఇవ్వాల. చివరికి ఆయన సైతం ఆయన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో గెలిపేశాడు. 2019లో పవన్ కళ్యాణ్ ట్రై చేశాడు. పాపం రాజ్యాధికారం తర్వాత సంగతి, అసలు ఆయన్నే ఓడించేశారు. రెండు చోట్ల ఓడించారు. అంటే దీన్ని బట్టి ఏంటి? కాపులలో ఐక్యత అన్నప్పుడు నిలబడే నాయకుడిని బట్టి ఉంటుంది తప్ప మా కులాన్ని చూసి మేము ఓట్లు ఏమన్నట్టు డిసైడ్ అయి ఉన్నారు. ఈ మూమెంట్లో నేను పవన్ కళ్యాణ్ చెప్పేశాడు, ఎవడో ఒకడు ఒక పసిబిడ్డని రేప్ చేస్తే వాడి మీద బోల్డెన్ని కేసులు ఉంటే ఈరోజు వాడిని ఒక పోలీస్ ఆఫీసర్ మరి చంపాడా, అది విచారణ తెలిసింది, వాడు కనపడకుండా వెళ్ళాడు. దానికి బాధ్యత నేను తీసుకోవాలా? వాడి తరఫున ఒకరు తప్పించుకొని నేను మాట్లాడాలా? ఎవడరా మీరు, ఏం మాట్లాడుతున్నారా మీరు అని గట్టిగా వేసుకున్నాడు. ఈ మూమెంట్లో ఇంకొక న్యూస్ అనమాట. ఇది నేను చూడగానే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నాడు. పేరు మార్చుకున్నంత మాత్రాన ఆయన మా రెడ్డి అని రెడ్డి కులస్తులు వచ్చి ఆయన్ని ఫంక్షన్కి పిలుస్తున్నారా? లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి పద్మనాభరెడ్డి పక్కన కూర్చొని చెప్పేసి కూర్చోబెట్టుకుంటున్నాడా? ఈరోజు ఆయన సైడ్ చేసేసారు. తోట త్రిమూర్తుల్ని తెర మీద పట్టుకొచ్చారు. తోట త్రిమూర్తులు అండ్ మరి కొంతమంది వైసీపీ కాపు నాయకులు కలగలిసి నిన్న గోదావరి జిల్లాలో ఎక్కడో కాపు ఆత్మీయ సమ్మేళనం ఉంటే ఏదో పెట్టుకున్నారట. ఈ అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, ఇంకా వీళ్ళు మొత్తం వెళ్ళారు. ఏంద్ర అయ్యా అంటే ఏదో సినిమాలా కానీ ఏం చేస్తున్నారు అయ్యా అంటే పాలు బిగుతున్నాను కానిస్టేబుల్ గారు, ఎస్ఐ గారు అది అంటాడు హెడ్ గారు. పట్ట పగలు మెట్ట మధ్యాహ్నం దొన్నపోతకి పాలు బిగుతున్నావా దొన్నపోతా అంటాడు. అలా వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఈ సమావేశం పెట్టుకున్నారు కదా. ఆ సమావేశంలో పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు సూటిగా జనాలు ఒక క్వశ్చన్ వేస్తున్నారు. ఏంది, మీరు కాపులంతా కలగలిపి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నారా? అందుకోసం మీటింగ్ పెట్టుకున్నారా? ఓహో, జగన్మోహన్ రెడ్డి పేరున ఆ రెడ్డి తీసేసి నాయుడిని పెట్టుకుంటే చాలా కాపు వచ్చేసి సీఎం అయినట్టేనా? అబ్బా ఏమన్నా స్కెచ్ అయ్యా బాబు మీది. ఒక పని చేద్దామయ్యా, 2019లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా వచ్చాడు, గెలిపించలేదు. ఇప్పుడు 2024లో కూటమిలో పొత్తులో భాగంగా ముందుకెళ్ళాడు. దాన్ని దేవుడి వల్ల బ్రహ్మాండంగా ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. జనసేన తరఫున పోటీ అంతా కూడా గెలుచున్నారు. సో బ్రహ్మాండ పరిపాలన సాగుతుంది. కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడం కోసం నువ్వు పార్టీ పెట్టావా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసం జనసేన పార్టీ పెట్టావు. నువ్వు ఒంటరిగా ముఖ్యమంత్రి చేస్తాను. సో బిల్డప్లు కొడతారు వీళ్ళు. అదే వీళ్ళు ఈరోజు కాపులంతా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలంట. వీళ్ళల్లో ఒకళ్ళు వచ్చేసి వైసీపీ తరఫున సీఎం క్యాండిడేట్గా ఎందుకు నించోకూడదండి? వాళ్ళు నించోరు. ఎందుకంటే వాళ్ళు వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు అనొచ్చు, లేదన్నప్పుడు నిన్న మొన్న చెప్పినట్టుగా ఆ వైసీపీలో ఉన్నటువంటి కొంతమందిని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ బానిసలుగా మార్చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏ చెప్తే కరెక్ట్ అంటారు వాళ్ళు. చిన్న లాజిక్ అసలు. వీళ్ళు అసలు ఏం మనుషులు నాకు అర్థం కావట్లేదు. ఇది రాష్ట్రంలో కాపులు అందరూ కూడా గమనించారు. ఎంతగా గమనించారంటే పులివెందులలో గనక కాపు కులస్తులు గనక ఎక్కువ గనక ఉంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా ఓడిపోతాడు. ఇక పులివెందులు కాకుండా బయట ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదన్నట్టుగా అయిపోయింది ఈరోజు జగన్ పరిస్థితి అయితే. ఎందుకు? నిన్న వాడు సాయికృష్ణ అనేవాడు విజయవాడలో, వాడు భయంకర నేరస్తుడు. వాడి కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి కన్నతల్లి బాధ ఉండేది, వాళ్ళ అమ్మ బాధ, విజయలక్ష్మి రావణ ఓదార్చాలి, తప్పులేదు. కానీ సాయికృష్ణని చిన్నపిల్లాడు తెలుసు ఏదో చేశాడంటే వెనకేసుకొచ్చాడు. దాంతో గట్టిగా వేసుకున్నాడు పవన్ కళ్యాణ్, మిగతా కూడా వేశారు. ఈలోపు సీఏ నాగరాజు ఉన్నాడు కదా, అతను కూడా కాపే. ఆయనకు సపోర్ట్గా ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఏమని? ఆయన ఉండటం వల్ల కృష్ణలంకలో మేము సేఫ్గా ఉన్నారా బాబు అని. ఇది ఆ నోట ఈ నోట వెళ్ళిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మన తెనాల గంజా బ్యాచ్కి, ఇక్కడ వచ్చేసి వీళ్ళకి, ఆ పిన్నెళ్ళకి, వల్లభనేని వంశీకి, ఈంద్ర నాయన వెళ్ళి హంతకులకి, ఘోరాతి ఘోరమైన నేరాలు చేసినటువంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి. చిచ్చి,
ఇటువంటి అతన్ని ఎలా రా బాబు నాయకుడు అంటారు ఈ వైసీపీలో ఉన్నటువంటి మిగతా కాపులు అని చెప్పేసి ఈరోజు కాపులు చీకొడతా ఉన్నారు. తీరా కాపులు ఈరోజు సమావేశం పెట్టుకొని కూడా మొత్తం కాపు నాయకులు ఉండి మరలా జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలని అంటున్నారు. ఇంకేంటి అది, దారుణం ఏంటి, దరిద్రం ఏంటి అసలు? ఇప్పుడు క్లియర్గా జనానికి అర్థమవుతున్నది ఏంటి, అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలలో ఏ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారంటే జనాభా లెక్కలు తీస్తే తెలిసిద్ది. అండ్ ఎవరెవరికి ఎన్నెన్ని పదవులు ఇచ్చేంటని చెప్పేసి చూస్తూ పోతూ ఉంటే కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇలా చూస్తున్నప్పుడు టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా కాపులకి అగ్రతాంబూలం ఇచ్చారు. మీకు బాగా గుర్తుంటే 1999, 2004 మధ్య 5 లోక్సభ, 4 వచ్చేసి రాజ్యసభ అండి. వంగ గీత, శ్రీ రామచంద్రయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ముద్రగడ పద్మనాభం, తర్వాత వచ్చేసి ఆదికేశ్వర నాయుడు, గంటా శ్రీనివాసు, తర్వాత ఇంకొకరు సత్యనారాయణ, ఇంకొకరు ఉన్నారు సబ్జెక్ట్ కరెక్షన్. మొత్తం అసలు అంతమందికి ఒకే కులానికి చెందినటువంటి వాళ్ళకి పదవులు అంటే ఎవలా వస్తారు? టీడీపీ ఇచ్చింది. ఈరోజు కూడా మీరు తీయండి, టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కలగలిపి మొత్తం మీరు తీయండి, కాపులకు సంబంధించి అగ్రతాంబూలం పట్టేస్తాను. అది ఈరోజు జనానికి అర్థమైపోయింది. అండ్ కాపు కార్పొరేషన్ పెట్టి చంద్రబాబు నాయుడు హయాంలో నిధులు ఇచ్చాడు. 13 జిల్లాల్లో ఈ కాపు భవన్లు పెట్టాలని చెప్పేసి స్థలాలు కేటాయించి డబ్బులు కేటాయిస్తే జగన్ వచ్చేదాన్ని ఆపిచ్చేశాడు. కాపు సంక్షేమానికి 350 కోట్లు అంత ఖర్చు పెట్టి 4,000 కోట్లు ఖర్చు పెట్టని చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత కాపులకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఓసీకి రిజర్వేషన్ ఉంది. అందులో 5% మొత్తం గంప కొత్తగా వచ్చి 5% మొత్తం కాపు రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి రాకుండా దాన్ని మొత్తం లేపి అవతలేసేసి వీరు అందరితో పాటు అని చెప్పేసి అన్నాడు. రిజర్వేషన్ ఎగిరిపోయింది. ముద్రగడ పద్మనాభం 2014-19 మధ్య నానా హడావుడి చేసి 2019 తర్వాత సైలెంట్. మళ్ళీ మధ్య కొంచెం నోరెత్తాడు, దెబ్బకి ఆయన కూడా సైడ్ చేశారు, సైలెంట్. ఇప్పుడు నిమ్మకాయల చినరాజప్ప, బోండా ఉమ, అసలు ఏంటి వీళ్ళ మీద పెట్టి కేసులు ఏంటి? ఆ బోండా ఉమ తురక కిషోర్ అని చెప్పేసి పలానా ఒకటి చంపోయాడు, వాడిని వెనకేసుకొచ్చి వాడికి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంతెందుకండి 750 నామినేటెడ్ పోస్టులు ఉంటే అందులో కాపులకు ఇచ్చింది అసలు ఎన్నండి జగన్మోహన్ రెడ్డి. అండ్ 45,000 మంది కాపులలో కొంతమందికి లోన్స్ అన్నట్టుగా ఆనాడు టీడీపీ గవర్నమెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి కూడా రద్దు చేసి పడేశాడు. ఇలా చెప్పుకుంటే పోతే అడుగునా కూడా కాపులకి శత్రుగా మారిన జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ నాన్న వైఎస్. ఓపెన్ అంటే ఈ మాట ఎందుకు, వైఎస్ రాజశేఖర రెడ్డి అనబడే వ్యక్తి ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఆల్టర్నేటివ్ వాళ్ళు ఎదగకూడదని ఆనాడు ఎదుగుతున్నటువంటి రంగాన్ని చంపించింది ఎవరు ఏంటన్నప్పుడు ఈ లెక్కలు చాలా దూరం వెళ్ళిపోతాయి. బట్ దేవినేని నెహ్రూ వాళ్ళు చంపారని అంటారు కదా, ఎక్యూజ్డ్ మెయిన్ వాళ్ళే కదా. మరి అప్పుడు రంగాన్ని మీరు నిజంగా అభిమానించేటట్టయితే దేవినేని ఫ్యామిలీని దగ్గర తీయకూడదు కదా, మరి దగ్గర తీశారు వీళ్ళే. అంటే రంగాకు వ్యతిరేకమనే కదా వీళ్ళు, వైఎస్ ఫ్యామిలీ. అండ్ ఆ దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్, ఆయన నెత్తులు పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి. ఇంక వీళ్ళట్ట కాపులకు ఫేవరు. ఇక అన్నింటికి మించి రంగా గారి కొడుకు రాధాని అండ్ రంగార సతీమణిని వీళ్ళని పాములంటూ నానా రకాలుగా మాట్లాడాడు గౌతమ్ రెడ్డి ఎవరొక అతనికి పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇంక ఏ కాపండి ఈ వైసీపీకి ఓటేసేది, ఇక ఏ కాపండి జగన్మోహన్ రెడ్డి గెలిపించేది? నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. 2024 ఎన్నికలలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదని నేను చెప్పాను, అదే నిజమైంది. తర్వాత సెకండ్ పొజిషన్లో జనసేన ఉండిద్ది, ఎక్కడో వైసీపీ ఉండిద్ది అన్న, అదే నిజమైంది. అన్నిటి గురించి ఇప్పుడు నేను చెప్పాల్సింది, రేపు 2029 ఎన్నికలలో రాసి పెట్టుకోండి, సింగిల్ డిజిట్కే వైసీపీ పరిమితం కాబోతోంది. పులివెందులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ఆశ్చర్యం లేదు. పులివెందులు కదా ఎక్కడైనా పోటీ చేస్తాను అంటాడా, ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదు. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే అష్ట దిగ్బంధనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అయితే. ఏ రకంగా కాపులు మొత్తం కూడా ఈరోజు నిజాలు తెలుసుకున్నారు. కాపుల్లో ఉన్నటువంటి పాలకులు అన్న వాళ్ళు ఎవరో తెలుసుకున్నారు, బానిసలు ఎవరో తెలుసుకున్నారు. జగన్ దగ్గర భజన చేస్తూ జగన్ దగ్గర బానిసలుగా ఉంటూ కాపు కులాన్ని తాకట్టు పెట్టాలని ఎవరు చూస్తారో తెలుసుకున్నారు. అంతిమంగా ఈరోజు జగన్ అనబడే ఓ వ్యక్తి ఓన్లీ తనకి, తన కుటుంబానికి, తన కులానికి ప్రయారిటీ ఇస్తూ కాపులని రాజకీయ సమిధుల చేద్దామని ఎలా చూస్తున్నాడు, కుల రాజకీయం, శవ రాజకీయం ఏ రకం చేస్తున్నాడు అందరూ క్లారిటీ వచ్చేసింది. ఇంకా వైసీపీలో ఎవరైనా కాపు అనబడే వ్యక్తి ఉంటే వాళ్ళు రేపు ఎన్నికలలో పోటీ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకు ఓటేయరు, రాసి పెట్టుకోండి.